రుచి కలిగిన యెహోవా నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుందాం. 34వ అధ్యాయం అంతా మీరు చదవండి. 8వ వచనం మాత్రము 7 సార్లు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. నేను ఒకే లైన్ చదువుతున్నాను. 8వ వచనము, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. ఒక పురుషుడికి ఒక స్త్రీ ఇచ్చి వివాహం చేయాలి అంటే వారిని ఎంక్వైరీ పెడతారు. ఎంక్వైరీ చూసిన తర్వాత చూసుకుంటారు. ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారా, అవయములన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవా లేవా, తినడానికి ఆస్తి ఉందా లేదా, తినడానికి ఇంకా ఏమైనా పని చేస్తున్నారా లేదా, ఇంకా అమ్మకి ఇల్లు ఉందా లేదా, ఆమెతో జీవితకాలం అంతా ఉంటాడా లేదా అని అన్నీ చూసుకుని వివాహం చేస్తారు. అలాగే ఆ కాలంలో యెహోవాని తెలుసుకోవడానికి గ్రంథాలు లేవు. అయినా ఎందరో పురుషులు, స్త్రీలు, ప్రజలు దేవుణ్ణి తెలుసుకోగలిగారు, అనేకమైన కార్యాలు చేశారు. అంతేకాదు ఈ కాలంలో మరి బైబిల్ అనేది అక్షర రూపంలో మన ముందుకు పెట్టి ఉన్నాడు. ఇది చదవాలి. చదువులేనుకున్న వారు చదువుకోలేకపోతే ఇది ఆకాశం అని, అది భూమి అని, దేవుని మహిమ అనేది చదువుతో పని ఏమీ లేదు. నీకు చదువు లేకపోయినా దేవుని మహిమ అనేది నీ మీదకి వస్తుంది. నీవు నోరిచ్చాడు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి అనేటువంటి మాట నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ మాటతోనే దేవుని స్తుతించినప్పుడు దేవుని మహిమ నిన్ను తాకుతుంది. నువ్వు ఒకవేళ బైబిల్ చదవలేకపోయినా దేవుని మహిమ కోసం పోరాటలు పడినప్పుడు, దేవుని మహిమ పొందినప్పుడు, దేవుని మహిమ లేని వారికి దేవుని మహిమ ఇచ్చేలాగా ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఏమంటాడంటే, యెహోవాను ఉత్తముడని, ఆయన మంచి పురుషుడు, ఉత్తమమైన వాడు, ఆయన ప్రజలకు ఏమి కావాలో అన్నీ అనుగ్రహించిన వాడు, అన్నీ సహాయమును చేసిన వాడు. ఈయన గురించి మనము రుచి చూడాలి. ఒక కూర మనం వండుకున్నప్పుడు దానిని అది అంతా సిద్ధమైపోయింది, దాంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఎవరు ఒక సిద్ధము చేసేసారు. దాన్ని మనం చూడవలసింది ఏమిటంటే రుచి చూడాలి. రుచి చూసి దాని గురించి మనం తెలుసుకోవాలి. రుచి చూడకపోతే దాని మీద పూర్తి మన నమ్మకం అనేది లేదు. అందుకనే రుచి చూసి తెలుసుకోవాలనేది 8వ వచనంలో చెప్తున్నాడు. ఇక 14వ వచనప్పుడు చూసినప్పుడు 4 మాటలు కనిపిస్తాయి ఇక్కడ. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. 4 మాటలు ఇక్కడ. ఈ యొక్క కీడు చేయటం మానాలి. కీడు చేస్తా ప్రజల యొక్క లక్షణం ఏంటంటే కీడు చేయడం. ఒకసారి నువ్వేం చేయాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమి కీడు చేస్తానని నువ్వు మాట్లాడుకున్నప్పుడు, నువ్వు దాన్ని తెలుసుకున్నప్పుడు, నువ్వు దాన్ని తిరగవేసుకున్నప్పుడు నీ కీడు ఏమిటనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు మేలు చేయడానికి పూనుకోవాలి, మేలు చేయడానికి ప్రయత్నించాలి. ఎవరైతే కీడులో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో వారిని విడిపించడమే మేలు. అంతేకాదు నిన్ను నువ్వు కీడు చేసుకోకూడదు, నిన్ను నువ్వు మేలు చేసుకోవాలి, ఎదుటి వారికి మేలు చేయాలి. ఇక ఏమంటున్నాడంటే సమాధానం వెతికి దాన్ని వెంటాడము. ఇక్కడ 2 మాటలు కనిపిస్తున్నాయి. సమాధానము వెదకాలి, దాన్ని పరిగెట్టాలి, దాన్ని ముద్దు పెట్టుకోవాలి, దాన్ని కలుసుకోవాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు సమాధానాన్ని కలుసుకుంటావో ఏమంటున్నాడంటే ఇక్కడ కీడు చేయటం మాని మీరు సమాధానం వెతికి దాన్ని వెంటాడము. వెదకాలి. నీకు సమాధానం ఎక్కడ వస్తుంది, సమాధానం ఎక్కడ వస్తుంది? ఒక 2 మనుషులు పోట్లాడుకున్నప్పుడు కానీ, కష్టపెట్టినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకోము. అది దేవునికి తగినటువంటి మనసు కాదు. ఎప్పుడైతే నువ్వు సమాధానం వెదకాలి అంటే ఒక పని చేసినట్లుగా దాని గురించి ఆలోచించాలి. సమాధానం ఏ విధంగా అయితే మనకు దొరుకుతుంది, ఎలా మాట్లాడితే సమాధానం వస్తుంది, ఏమి ఇస్తే సమాధానం వస్తుంది, ఎలా ప్రవర్తిస్తే నీకు సమాధానం వస్తుందో చూసుకుని దాన్ని సమాధానం వెదకమని చెప్తున్నాడు. వెదకాలి. రెండోది ఏంటంటే దాన్ని వెంటాడము. ఈ సమాధానమును వెతికట్టడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే అన్నిటికంటే మంచి లాభము దేవుని యొక్క శరీరముతో నీ శరీరము కలిసిపోతుంది. ఇంకా దానికి మించిన నీకేం కావాలి? అది గొప్ప లాభకరమైనటువంటిది. ఇక్కడ ఇది మీరు మరలా చదువుకుని మీరు దీన్ని చూడండి, మీరు చేయండి. ఇది ఏమిటంటున్నాడు? కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ఏ భక్తుడు చేస్తే నీకెందుకు, నువ్వు కదా చేయవలసింది. నువ్వు దీన్ని వెతుకు, దీని ప్రకారంగా మీరు జీవించాలని
దీని ప్రకారంగా మీరు ఉండాలని యేసు నామములో కోరుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.